హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య అండి. ఈరోజు ఏంటంటే కిచెన్లో అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే ఒక టిప్ అనేది నేను చెప్తాను. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో అదేంటంటే, మనం కుక్కర్ని యూజ్ చేస్తాం కదా, ఆ కుక్కర్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే పప్పు ఉడికించిన ఇంకా బియ్యం ఉడికించిన ఏంటంటే పైనుంచి పొంగిపోతుంది కదా వాటర్ కానీ పప్పు నీరు కానీ. సో అదైతే బయటికి రాకుండా నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అదేంటంటే, మనం ఈ కుక్కర్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అయితే అందరూ యూజ్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే, ఈ కుక్కర్తో మనకి చాలా పని ఈజీ అయిపోయింది. సో అన్నిటినీ కూడా చాలా ఈజీగా ఉడికించేస్తుంది. సో అయితే కుక్కర్ను వాడేటప్పుడు చాలా ఇష్యూస్ అయితే మనకు వస్తాయి. ఇంకా అన్నం కానీ పప్పు కానీ ఉడికిస్తున్నప్పుడు ఏంటంటే నీరు బయటకు వచ్చేస్తుంది, పొంగిపోతుంది. దీనివల్ల పప్పు టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలాంటి ఇష్యూతో చాలామంది ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు. సో మీ పాత కుక్కర్లో కూడా చాలా టేస్టీ పప్పును తయారు చేసేయచ్చండి. ఈ ఏంటంటే ఇలాంటి కుక్కర్ నుంచి పప్పు బయటికి రాకుండా ఎలా జాగ్రత్త పడాలో నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అదేంటంటే, మన ఇంట్లో గీ ఉంటుంది కదా, అది నెయ్యి. ఈ నెయ్యితో ఒక చిన్న చిట్కా అండి. ఈ కుక్కర్ నుండి ఏంటంటే పప్పు కానీ ఈ వాటర్ కానీ బయటికి వచ్చేస్తుంది కదా. అలా మీకు జరిగితే ఏంటంటే, ఈ పప్పు లేదా బియ్యం వాటర్లో కొద్దిగా నెయ్యి వేసి అలాగే విజిల్ చుట్టూ కూడా నెయ్యిని రాయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కుక్కర్ నుంచి వాటర్ కానీ పప్పు వాటర్ కానీ బయటకు అయితే పొంగదండి. కుక్కర్లో వచ్చేసి బియ్యం లేదా పప్పు వండేటప్పుడు ఏంటంటే కుక్కర్లో అనేది ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. అవసరమైనంత వరకే వేయండి. ఇలా చేయటం వల్ల కుక్కర్ నుంచి కూడా నీరు అనేది లీక్ అవ్వదు. సో కుక్కర్లో వండేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో ఎప్పుడూ పెట్టకూడదండి, మీడియం మంట మీదే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే కుక్కర్లో లీకేజ్ అయిపోతుంది. ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి. సో ఇంకొకటి ఏంటంటే, విజిల్ కూడా చెక్ చేయండి. కుక్కర్ నుంచి నీరు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి విజిల్ చెక్ చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ కుక్కర్ విజిల్లో ఏంటంటే మొత్తం ఫుడ్ అనేది ఉండిపోతుంది కదా. సో అలా జరిగినప్పుడు ఏంటంటే బయటికి వాటర్ అనేది పొంగిపోవడం ఉంటుంది. సో ఫస్ట్ విజిల్ అనేది శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత మీరు యూజ్ చేయండి. ఈ విజిల్ సరిగ్గా పని చేయకపోయినా సరే ఈ పప్పు నీరు అనేది బయటికి పొంగిపోతుంది. సో ఇది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో ట్రై చేయండి, ఈ టిప్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.